బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక వ్యక్తిని కట్టేసి కొట్టి చంపిన దారుణ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు కొందరు వ్యక్తులు. దీంతో అక్కడికక్కడే సమ్మయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక వ్యక్తిని కట్టేసి కొట్టి చంపిన దారుణ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు కొందరు వ్యక్తులు. దీంతో అక్కడికక్కడే సమ్మయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, ఏదైతే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య, తనకి వివాహం అయింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి. ఇతను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. మోటార్లు రిపేర్ చేయడం అవి పనిచేస్తుంటాడు. ఇతను ఇదే గ్రామానికి సంబంధించిన అమ్మాయి. ఏదైతే ములుగు జిల్లా ములుగు మండలంలోని లాలాయిగూడెంలో తన తాతగారి ఇంటి దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళు డబ్బులు ఇవ్వాలని తను వెళ్ళినట్లుగా అయితే తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయితో తను ఒంటరిగా ఉన్నది గమనించి ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే తనని నిన్న నైట్ 9 తర్వాత అయితే 9:10 ప్రాంతంలో అక్కడ ఉన్న స్తంభం సిమెంట్ పోలు కట్టేసి కొట్టడంతో అతను మృతి చెందినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి సంఘటన స్థలానికి చేరి విచారించి కేసు నమోదైతే చేశారు. ప్రస్తుతం ములుగులో పోస్ట్ మార్టం నిమిత్తం జాడి సమ్మయ్య యొక్క మృతదేహాన్ని ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ ఇటు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే, అక్కడ ఆ అమ్మాయికి సంబంధించి కొంత డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బుల కోసమని నేను సాయంత్రం 5 గంటలకి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి తనను కావాలనే చంపారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ ఎవరైతే అతన్ని జాడి సమ్మాయిని కొట్టడం వల్ల మృతి చెందడంతో వారు ఉదయం ములుగు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మేమే చంపాము, మా అమ్మాయిని బలాత్కారం చేయబోతే మేము అది గుర్తించి తనని మన సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టడంతో తను మృతి చెందాడని అయితే వారు పోలీసుల ముందట ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.